హాయ్ ఫ్రెండ్స్, నేనంటే మీ దాసరే. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. అయితే ఈ బకెట్ తోటి మా పశువులకి దానా ప్రిపేర్ చేస్తున్నానండి. సాయంత్రం వాళ్ళు ప్రిపేర్ చేసి పెడితే అది చక్కగాను ఉబ్బి బాగా నాని అవి తెల్లరగట్లు తినడానికి అనుకూలంగా మెత్తగా ఉంటుంది అనమాట. ఒకసారి ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది తవుడు అన్నమాట. ఈ తవుడిని ఇందులోనూ కొంచెం రైస్ ఉందన్నమాట, మిగిలిపోయిన రైసు. ఈ రైస్తో పాటు అలానే కొంచెం ఇలాగా మినప్పు, ఇది తవుడు అన్నమాట. ఇలాగ రెండు ప్లేట్లు ఒక లెక్కన ఇలా తవుడు వేసుకుని, తర్వాత ఇది మినప్పొట్టు అన్నమాట. ఇది అంటే మిల్లు దగ్గర ఆడేసిన వేస్టేజ్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో మూట ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అన్నమాట. ఈ పొట్టుని మినపొట్టు ఇలాగా లిమిటెడ్గా ఇందులోను దోగరు కలుపుతాను మా పశువులకి. ఇందులో మా చిన్న రైస్ మిల్ ఉందండి నా దగ్గర. ఆ రైస్ మిల్లు వచ్చిన దోగరుని ఇందులో కలిపి నానబెట్టేస్తాను అనమాట. సందకాడ నానబెట్టేస్తే చక్కగా నానిపోయి బకెట్ నిండా అయిపోద్ది. దీన్ని ఒక 6 సార్లు తెలిగి పెడతాను పొద్దున్నే. అంటే సూడాటికి పాడాటికి కూడా పెడతాను అనమాట. కొంచెం వాతం చేస్తుంటారండి. కానీ వాతం అనేది మనం లిమిటెడ్గా ఇంతే పెడతాం కదా. ఇంత పెడితే అది పెద్ద వాతం ఏమి ఉండదు. కనుక పచ్చగడ్డి వేస్తాయి కదండి, అనేక రకాల పోషక విలువలు ఉంటాయి పచ్చగడ్డలోను. కనుక అవి వాతం అనేది పెద్దగా అనిపించదు. అయినా అప్పుడప్పుడు నెలకి ఒక 2 సార్లు 3 సార్లు ఏం చేస్తానంటే కొంచెం ఉలవలు తెచ్చేసి ఉలవలు నెలకు ఒక 2 డేస్ 3 డేస్ పెడతాను. ఎలాగా పిండి కొట్టించేసి ఉడకబెట్టేసి అది ఇందులో కలిపేసి పెట్టేస్తే వాత నివారణ అన్నమాట. 6 నుంచి 7 కిలోల దాకా తవుడు తీసుకుంటాను. అంటే ఒక 6 కిలోలు తీసుకుంటాను. 6 సాల్తీలకి పెడతాను కదా. అంటే ఒక సాల్తీకి వచ్చి కిలో అన్నమాట. దాదాపుగా 5 నుంచి 6 కేజీలు వస్తాయి. అదండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను దోగరు ఎలా కలుపుతానో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 2 బస్తాల్లోనూ దోగరు ఉంటుంది అనమాట. దోగరు ఎలా ఉంటుందంటే చూడండి, ఇది చూడండి మెత్తగాను దోగరే. ఇదేంటి అంటే నాకు ఒక మినీ రైస్ మిల్ ఉందండి. ఇదిగోండి, ఈ మినీ రైస్ మిల్లో నేనే వడ్లు ఎవరైనా తెస్తే సన్నాలు ఆడుతూ ఉంటాను. ఆడేసిన వడ్లు ఊకరాదండి, తవుడు రాదు, అంతా కలిపి గుండా కింద కొట్టేసి ఇలా మెత్తగా వచ్చేది అనమాట. ఇది ఇలా మినపొట్టు వేసిన తర్వాత ఇది తెచ్చి ఒక 2 ప్లేట్లు దీన్ని కలుపుతాను అంతే. అంటే ఇది పొద్దున్న దీన్ని ఇప్పుడు తడిపేసి ఈ విధంగా నానబెడతాను. చూడండి, ఈ విధంగా జగ్గుతో నీళ్ళు తీసుకొని ఒక 6-7 డొక్కులు 8 డొక్కుల దాకా పోసి చక్కగా నానబెడతాను అనమాట. ఇందులోను నానబెట్టేస్తే ఇలా నీళ్ళు వస్తుందండి. ఇలా బాగా చక్కగా కలపాలండి. మొత్తం అంతా కలిసిపోవాలన్నమాట. చక్కగా స్నానం చేద్దామని రెడీ అయ్యి శుభ్రంగా తినేసి పడుందామంటే మంచినీళ్ళు తేవాలని చెప్పారండి. తప్పదు కదా మరి. వచ్చేసాం ఫ్రెండ్స్, వాటర్ ప్లాంట్ కాడికి వచ్చేసాం. ఇదే వాటర్ ప్లాంట్ క్లోజ్ చేసి ఉంటుంది. సో ఇక్కడ 5 రూపీస్ కాయిన్ వేస్తే చక్కగాను మనం ఇదివరకు గుర్తుందా మీకు, ఫోన్ చేయడానికి డబ్బాలో డబ్బులు వేసి చక్కగాను ఫోన్ మాట్లాడేవాళ్ళం. అదేవిధంగా ఇప్పుడు 5 రూపీస్ కాయిన్ వేస్తే వాటర్ వచ్చేస్తుంది అనమాట. అంటే టెక్నాలజీని ఏ విధంగా వాడుతున్నారనేది చెప్పాలి. ఇందులో వేసేందుకు డబ్బులు కనబడతలేదు. చూడండి, పురుగులు కట్టాను అన్నమాట, బీభత్సంగా ఉన్నాయి. ఇదిగోండి 5 రూపీస్ కాయిన్ ఫ్రెండ్స్, ఇందులో వేస్తున్నాను. వేసాను. ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా నిండిపోతుంది. కనుక ఒకళ్ళు చోరీ చేస్తారు, మనమే ఉండి ఒక పర్సన్ ఉండి టైం వేస్ట్ చేసుకుంటూ డబ్బులు కలెక్ట్ చేసుకుని వాటర్ ఇవ్వాలని ఇదేమీ లేకుండా చక్కగా మంచి పద్ధతి చాలా బాగా పెట్టారనమాట. సో ఇది ఉంది. పక్కన ఎవరైనా వచ్చి ఒక డబ్బా నీళ్ళు 2 లీటర్లు 3 లీటర్లు కావాలన్నా ఫ్రీగా ఇస్తారు. ఇందులో పట్టుకుని తాగడానికి అన్నీ తాగొచ్చు. అదే అనమాట. ఇల్లు మంచోళ్ళేనండి. ఇంకేంటన్నా ఏం చేస్తున్నాను? ప్రస్తుతానికి ఖాళీగానే. జాబ్ చేస్తున్నాము అక్కడ. మానేసావా?
కుర్రోడు ఎక్కడో అదర్ డిస్టిక్ నెల్లూరు ఒంగోలు ఇటు సైడ్ జాబ్ చేస్తున్నాడు, మానేసి వచ్చేదట. సో ఈ విధంగా మేము పెట్టుకుని చూశారు కదా ఫ్రెండ్స్. ఏ టైం వచ్చినా కూడా ఇక్కడ నైట్ టైం ఊరు బయట అనమాట ఆ వాటర్ అందుబాటులో ఉంటుంది. ఇలాగ అనేక మంది వచ్చి వాటర్ ఏ టైంలో పడితే ఆ టైంలో వాటర్ పట్టుకెళ్తారు. మనకి లేదు అని లేదు, బైక్ వేసుకుని వచ్చి, కార్లు వేసుకుని వచ్చి, ఆటోలు వేసుకుని వచ్చి పెళ్ళిళ్ళకి, పేరెంట్ కనుక అన్నింటికి పట్టుకెళ్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, పక్కన గుట్ల కింద కనిపిస్తున్నాయి కదా, ధాన్యం ఆరబెట్టుకున్నారన్నమాట. రైతుల కష్టాలు కదండి ఇలా ఉంటాయి. ఏం చేస్తారు మాకు ఆరబెట్టుకోవడానికి కళ్ళాలు ఉండవు. కళ్ళాలు ఏవో 2 కళ్ళాలు ఉన్నాయి అంటే ఆ కళ్ళాలు ఆరబెట్టుకోవాలంటే వాళ్ళకి రోజుకి ఒకసారి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కళ్ళాల వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో ఏ విధంగా ఆరబెట్టారు ఇంకంతే. దొంగలు గట్టి ఎవరు పెట్టుకుంటారు, దొంగలు లేరులేండి. మొత్తం అందరూ మంచివాళ్ళేనండి. నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.